సీఎం జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో విషాదం చోటు చేసుకుంది. వైసీపీ నిర్వహించిన ర్యాలీలో వాహనం ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలోని లాల్పురం హైవేపై జరిగింది. పల్నాడు జిల్లా పర్యటనకు జగన్ వెళ్తున్న సందర్భంగా వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. జగన్ కాన్వాయ్ వెంట ఉన్న నేతల వాహనం ఢీకొట్టడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని వైసీపీ కార్యకర్తలు రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. స్థానికులు స్పందించి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు చెప్పండి. రైట్ మానస, గుంటూరు వెంగళాయపాలెం వద్ద గుంటూరు లాల్పురం హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి రెంటపాలలో నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు వెళ్తున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఢీకొని ఒక వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన వృద్ధుడిని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లిన స్థానికులు వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న నేపథ్యంలోనే మార్గం మధ్యలో వృద్ధుడు మృతి చెందినట్లు గుంటూరు జీజీహెచ్ వైద్యులు అయితే నిర్ధారించారు. అటు గతంలోనే ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెంటాల పర్యటనకు అనుమతి కోసం మంగళవారం నర్సాపేటలో పల్నాడు జిల్లా కలిసి అనుమతి వైసీపీ నాయకులు అయితే తీసుకోవడం జరిగింది. అటు జగన్ పర్యటన వద్దు అని చెప్పి వైసీపీ నాయకులు అత్యధిక మంది వస్తున్నారు. అటు అభిమానులు కానీ శ్రేణులు కానీ దాదాపు 30,000 మంది హాజరవుతున్న నేపథ్యంలో అటు ఎస్పీ శ్రీనివాసరావు 100 మందికి మాత్రమే పర్మిషన్ ఉంది. మిగతా వాళ్ళకి అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి 10 అడుగులు రోడ్డు అవటం కారణంగా అక్కడి నుంచి పంపించే ఇది లేదని గతంలోనే చెప్పడం జరిగింది. అటు మీడియా ముఖంగా వెళ్ళనిచ్చినా సరే ఇప్పుడు ఇటు ర్యాలీ పరంగా గుంటూరు లాల్పురం నుంచి అటు చుట్టుకుంట వరకు ర్యాలీ పరంగా వెళ్తున్న సమయంలోనే అటు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ అయితే ఆ వృద్ధుడిని అయితే కుట్టడం జరిగింది. దానికి సంబంధించి వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా జీజేహెచ్కి తరలించిన తర్వాత వైద్యులు అయితే మృతి చెందినట్లయితే నిర్ధారించారు. మానస. ఓకే, థ్యాంక్ యూ వాసుబాబు.